పాస్టర్ ప్రవీణ్ మృతిపై తూర్పు గోదావరి జిల్లా క్రైస్తవ సమాజం సమన్వయం పాటించాలని పాస్టర్ జాన్ వెస్లీ పిలుపునిచ్చారు. పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత తగిన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్తామంటున్నారు. ఖచ్చితంగా పాస్టర్ ప్రవీణ్ మృతిపై అనుమానాలు ఉన్నాయన్నారు. పాస్టర్ ప్రవీణ్ మృతితో ఆందోళనలో ఉన్న బాధిత కుటుంబానికి అండగా ఉంటామంటున్న జాన్ వెస్లీతో మా ప్రతినిధి విజయ్ ఫేస్ టు ఫేస్. ప్రవీణ్ ప్రగడాల మృతికి సంబంధించి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో నిన్నటి నుంచి కూడా క్రైస్తవ సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే ప్రస్తుతం మనం ఈ రోజు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్నాం. మనతో పాస్టర్ జాన్ వెస్లీ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఈయన మృతి పట్ల ఈయన ఎటువంటి అనుమానాలైనా వ్యక్తం చేస్తున్నారా? అసలు ఏంటి దీని కారణాలు ఏమన్నది? తప్పకుండా అనుమానాలు అయితే ఉన్నాయండి. నిన్న మార్నింగ్ ఆయన చనిపోయారనే వార్త రాగానే మేము హాస్పిటల్కి వచ్చాం. మాతో పాటు చాలా మంది క్రిస్టియన్ లీడర్స్ కూడా వచ్చారు. అప్పటి నుంచి చాలా మంది యూత్ కూడా ఈ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వచ్చి నినాదాలు చేస్తున్నారు. దీని మీద మాకు అనుమానాలు ఉన్నాయి. ట్రాన్స్పరెంట్ గా కేసు డీల్ చేయాలా, పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఏ విధమైన ఒత్తిడికి లొంగకుండా అన్ని విషయాల్లో జాగ్రత్తగా మాకు తెలియచేయాలని నిన్నటి నుంచి అడుగుతూనే ఉన్నా. సో ఇప్పుడు కరెంట్ అప్డేట్ ఏంటంటే, ఇప్పుడు నేను లోపలికి వెళ్ళొచ్చాను. ఆల్రెడీ హై ప్రొఫైల్ కేసుగా దీన్ని నమోదు చేశారని చెప్పారు. ముగ్గురు డాక్టర్ల సమక్షంలో ఆ తర్వాత ఈ పోస్ట్ మార్టం అనేది నిర్వహించబోతున్నారు. మరికొద్ది సేపట్లో పోస్ట్ మార్టం అయిన తర్వాత వారు ఇచ్చిన రిపోర్ట్ అందరికీ తెలియజేస్తాము. అప్పటి వరకు అందరూ సంయమనం పాటించాల్సిందిగా దేవుని సేవకులుగా మేము కోరుతున్నాము. ఎందుకంటే యంగ్ పీపుల్ చాలా మంది ఆల్రెడీ రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరకు వచ్చారు. మీలో ఒక అసహనం ఉండడం సహజమే. అయితే లెట్స్ వెయిట్ ఫర్ దట్. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ పరిస్థితిని బట్టి ఏం చేయాలనేది నిర్ణయం తీసుకుందాం. దయచేసి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాల్సిన మనం చేస్తున్నాం. మీడియా ద్వారా నేను తెలియజేసిన మాట ఇదే. పోస్ట్ మార్టం కోసం అన్ని రెడీ చేశారు. ఇంక్వెస్ట్ జరుగుతోంది. అది అయిన వెంటనే అప్డేట్ తెలియజేస్తారు. దిస్ ఈస్ ద కరెంట్ అప్డేట్ ఫ్రమ్ గవర్నమెంట్ హాస్పిటల్. అయితే దీని పట్ల అంటే ఈ ప్రవీణ్ ప్రగడాల మృతి పట్ల ఈ ప్రభుత్వం నుంచి కానీ లేదంటే ఇక్కడ ఉన్న ఎస్పీ అదేవిధంగా ప్రజాప్రతినిధులు వీరి నుంచి మీకు ఎటువంటి సహకారం? తప్పకుండా అండి. పోలీస్ డిపార్ట్మెంట్ వారు నిన్నటి నుంచి చాలా అద్భుతమైన సహకారాన్ని ఇస్తున్నారు ప్రతి విషయాన్ని కూడా. నేను ఆల్రెడీ చెప్పాను, ఇది హై ప్రొఫైల్ కేసుగా రిజిస్టర్ చేశారు. అన్ని సీసీటీవీ ఫుటేజ్ అన్ని కూడా తీసుకొచ్చారు. కొన్ని మాత్రం బయటకు రిలీజ్ చేశారు, కొన్ని వాళ్ళ దగ్గర ఉన్నాయి. అవన్నీ కూడా ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ అయిన తర్వాత బేస్ చేసుకుని వాళ్ళు రిలీజ్ చేస్తామని తెలియజేశారు. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ హాస్పిటల్ సిబ్బంది కానీ చాలా అద్భుతంగా సహకరిస్తారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఒక కమిటీని కూడా మీరంతా ఒక కమిటీగా ఫామ్ అయ్యి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావిల్లకుండా అందరినీ కూడా సమయం పాటించమని చెప్పడానికి ఒక కమిటీ కూడా ఫామ్ అయినట్లు తెలుస్తుంది. దీని పని విధానం అయితే తప్పకుండా అండి. రాజమండ్రి పాస్టర్స్ ఫెలోషిప్ ఉన్నారు, కమిటీలు ఉన్నాయి. అందరం చెప్పేది ఒకటే, ఇది అందరికీ బాధ కలిగించే విషయమే. అది ఏం జరిగింది ఏంటనేది తెలుసుకున్న తర్వాత ఎవరి నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు. ప్రస్తుతానికైతే మా పిలుపు అందరూ సమయంగా ఉండాలని పిలుపుస్తుంది. అయితే ఇప్పుడు ఈ పోస్ట్ మార్టం సంబంధించి ఇంకెంత సమయం పట్టే అవకాశం? నాకు తెలిసి ఇంకొక 1.5 hours అలా పడుతుంది. గంటన్నర 2 గంటల్లో పూర్తి వివరాలు తెలుస్తుంది. ఏదైతే ఈ మృతి చెందిన ప్రవీణ్ ప్రగడాల ఈ మృతదేహం అయితే ప్రస్తుతం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిమిషం అయితే ఇక్కడ ఉంది. అయితే ఇక్కడ పెద్ద ఎత్తున క్రైస్తవ సంఘాలన్నీ చేరుకుని రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యం, ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ క్రైస్తవ సంఘ పెద్దలందరూ కూడా కలిసి వీరందరినీ కూడా సమన్వయం పాటించమని చెప్తున్నారు. ఎటువంటి అల్లర్లకు తావు లేకుండా సమన్వయంతో ఈ సమస్య పరిష్కారానికి అదేవిధంగా ఈ మృతికి కారణాలను ప్రభుత్వం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తూ వీటన్నిటిని మరి కొద్ది గంటల్లోనే వెల్లడించనుంది. అంతవరకు కూడా సమన్వయం పాటించమని క్రైస్తవ మత పెద్దలందరూ చెప్తున్న నేపథ్యం అయితే ఇక్కడ కనపడుతుంది. ప్రధానంగా ఈ జాన్ వెస్లీ గారు కూడా వీళ్ళందరికీ ఇదే చెప్తున్నారు. అందరూ కూడా సమన్వయం పాటించండి, అధికారులంతా కూడా పూర్తి స్థాయిలో దీని మీద దర్యాప్తు చేస్తున్నారు. దీంట్లో నిజాలన్నీ కూడా ఈ పోస్ట్ మార్టం నివేదిక అనంతరం కూడా వెల్లడవుతున్నాయి. కాబట్టి మనంతా సమన్వయం పాటించమని చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. పాస్టర్ ప్రవీణ్ ప్రగడ